హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రెడ్ చిల్లీ ఎగ్ కర్రీ అండి. నాకు తెలిసి ఇలా ఎవ్వరూ చేసి ఉండరు. సో ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసారా, చూడటానికి నోరు ఊరిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg పండుమిర్చి తీసుకున్నానండి. అలాగే 1/2 kg టమాటా కూడా, కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి. 7-8 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. పండుమిర్చి టమాటాని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటన్నిటి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక 4-5 వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక పండుమిర్చి టమాటా పేస్ట్ని తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలండి. వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, దగ్గర పడుతుంది. ఈ విధంగా దగ్గర పడేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ఒక 3 ఎగ్స్ బాయిల్ చేసి యాడ్ చేసుకున్నానండి. మీ ఇష్టం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.